హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. చిన్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్‌లో ఇలా వస్తుంది. మొత్తం లిరిక్స్‌తోనే ఉంటుంది వీడియో. ఓకే. ఓకే. ఇప్పుడు మనం చేయాల్సినవి ఏందంటే ఫస్ట్ 2 ఫోటోస్‌కి ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. సింపుల్‌గా ఉంటుంది వీడియో. ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ ఇస్తాను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ ఇక్కడ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో అక్కడికొచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ ఫాంట్ ఇలా వస్తుంది. ఫాంట్ పైన క్లిక్ చేసుకుంటే ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది లాస్ట్‌లోకి. ఓకే. ఇలా సెలెక్ట్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే. ఇలా యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి సరిపోతుంది. ఓకే. ఇలానే మొత్తం యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసండి. ఇక్కడ 9.4 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. మళ్ళా ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళా ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ కట్ చేసుకొని ఫోటోని జూమింగ్ చేసుకోండి ఇలా. మళ్ళా ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ బటన్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా సింపుల్‌గా ఉంటుంది. మీరు మంచి క్వాలిటీ ఉన్న ఫోటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ 6.19 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటోస్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకోండి ఫస్ట్. క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ ఆప్షన్ ఉంది. కాపీ లేయర్ తీసుకోండి. ప్లస్ ఐకాన్ కాపీ లేయర్. ఓకే. కాపీ లేయర్ తీసుకున్న దగ్గర ఇక్కడ మిడిల్‌లో 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 9.23 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటోని పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కల యారో పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైమర్‌ని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో 12.7 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమర్‌ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి దీన్ని కూడా. ఓకే. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే పైన ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్. ఇంతకుముందు ఎఫెక్ట్ దానికి యాడ్ చేసినామో దాని కాడికి రండి. ఇక్కడ 9.21 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసి పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ లేయర్. ఓకే. ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే దీన్ని కట్ చేసుకోండి ఇలా. ఓకే. మళ్ళీ ఇక్కడ లాస్ట్‌లోకొచ్చి 11.24 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి ఇక్కడ పేస్ట్ లేయర్. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఓకే. మళ్ళీ స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా! 8.6 మిల్లీ సెకండ్ దగ్గర దీని పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసుకోండి దీన్ని కూడా. కాపీ లేయర్ చేసుకొని 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 11.8 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కల యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్‌ని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఫోటోని కొద్దిగా జూమింగ్ చేసుకోండి ఇలా. ఓకే. ఇలా మొత్తం సింపుల్‌గా ఉంటుంది. చూసుకొని ఎడిట్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న ఫోటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీ పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి. థాంక్ యూ.